హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి డెలివరీ తర్వాత చేయకూడని పనులు ఏంటి అనేది తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే డెలివరీ తర్వాత మనము చాలా జాగ్రత్తగా ఉండాలండి. అవి ఏంటివి అనేది ఈరోజు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫోర్మోస్ట్ పాయింట్ వచ్చేసి 30 రోజులకు మించి బ్లీడింగ్ అవుతూ ఉంటే కనుక డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాలండి. అంటే మనకు డెలివరీ అయిన డేట్ నుండి నెక్స్ట్ 1 మంత్ అనమాట. 30 డేస్ అంటే 1 మంత్ అనమాట. ఆ 1 మంత్ లోపు మనకి బ్లీడింగ్ కనుక ఆగిపోయి ఉంటే పర్వాలేదు, కానీ అలాగే అవుతూ ఉంటే 1 మంత్ కంప్లీట్ అయింది ఇంకా బ్లీడింగ్ అవుతూ ఉంది అంటే ఖచ్చితంగా మీరైతే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. తగిన ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? ఈ విధంగా ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా డాక్టర్ అయితే కన్సల్ట్ అవ్వండి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే 3 మంత్స్ లోపు తల్లి పూలు పెట్టుకున్నట్లయితే బిడ్డకి కిసురు అనేది అవుతుందండి. ఇది ఎగ్జాక్ట్గా అండి. ఎందుకంటే పూలు పెట్టుకోవడం వల్ల పిల్లలని ఏమవుతుందంటే వాళ్ళకి పచ్చటివి పూలు కావచ్చు, పచ్చగా ఉన్నవి ఏవైనా కానీ తాకకూడదనమాట. అలా తాకినట్లయితే మీ బేబీకి కిసిరి అనేది అవుతుంది. కిసిరి అంటే ఏంటంటే ఏడుస్తూనే ఉంటారు, అలాగే చేతుల్లో ఉండకుండా ఉంటారనమాట వాళ్ళు. ఆ విధంగా అనమాట. ఎందుకంటే బ్యాక్టీరియా అంతా మొత్తము ఈ పూలలో అలాగే ఆకుల్లో ఎక్కువగా ఉంటుందండి. అదొచ్చి మన బేబీకి ఎఫెక్ట్ చూపిస్తుంది. మీ బేబీ ఏడ్చేటట్టు చేస్తుంది. ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ అవుతుంది అన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ 3 నెలల వరకు పగటిపూట నిద్రపోకూడదు. 3 నెలల వరకు పగలు అనేది నిద్రపోకూడదు. ఓకేనా? ఈ జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి వస్తుంది. పగటిపూట నిద్రపోకూడదు అని ఎందుకు అంటున్నారంటే, మీరు కనుక బాగా నిద్రపోతే మీ బేబీకి అలాగే మీకు కూడా కొంచెం ఇబ్బంది కలిగే ఛాన్సెస్ ఉంటాయండి అందువల్ల. ఓకేనా? నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, 6 నెలల వరకు ఎక్సర్సైజెస్ అనేవి చేయకూడదు. అవునండి, 6 నెలల వరకు మనము డెలివరీ అయిన తర్వాత ఎక్సర్సైజెస్ అనేది చేయరాదు. ఎందుకంటే మన బాడీ అనేది బాగా లూజ్ అయిపోయి ఉంటుందన్నమాట డెలివరీ తర్వాత, డెలివరీ అయినప్పుడు. అందువల్ల మనము ఎక్సర్సైజెస్ చేస్తే మీకు మీ బేబీకి ఇబ్బంది కలుగుతుంది. బేబీకి ఎట్లన్నా కానీ మీకైతే ఇబ్బంది కలుగుతుందండి. అలాగే చాలామందికి సి సెక్షన్ అవుతూ ఉంటుంది, సిజేరియన్ డెలివరీ అవుతూ ఉంటుంది కదా. ఈ విధంగా సిజేరియన్ అయిన వాళ్ళకు కుట్లు అనేవి పగిలిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. అందువల్ల ఫస్ట్ 6 నెలల వరకు అయితే మీరు ఎక్సర్సైజెస్ అలాంటివి అస్సలు చేయకూడదు. అవన్నీ అవాయిడ్ చేయాల్సిందే. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 3 నెలల వరకు చన్నీళ్ళు అనేవి ముట్టుకోరాదు. కూల్ వాటర్ ముట్టుకుంటే మీకు ఖచ్చితంగా కాళ్ళ తిమ్మిర్లు అనేవి అప్పుడు తెలియవండి. ఓకేనా? ఫస్ట్ ముట్టుకున్నప్పుడు ఏం అనిపించదు, కానీ మీకు డెలివరీ అయిపోయిన తర్వాత ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ తర్వాత కనిపిస్తుంది ఆ సినిమా ఏంటో. ఎందుకంటే మేము ఫేస్ చేసాం కాబట్టి చెప్తున్నాను. 3 నెలల వరకు చన్నీళ్ళు అయితే ముట్టుకోరాదు. ఎందుకంటే కాళ్ళు అనేది చలవలు వచ్చేయడం, అలాగే కాళ్ళు అనేది తిమిరిలాగా రావడం లాంటివి జరుగుతాయి. అందువల్ల ఫస్ట్ 3 నెలలు అయితే చన్నీళ్ళు అవాయిడ్ చేయాలి. నెక్స్ట్, కాళ్ళకు సాక్స్లు అనేవి తప్పనిసరిగా వేసుకోవాలి. ఇది కూడా చాలా మస్ట్ అండ్ షుడ్ అండి. ఎందుకంటే చల్లగా ఉన్న ప్లేసెస్లో మీరు తొక్కుతూ ఉంటారండి. అందువల్ల సాక్స్లు వేసుకోవడం వల్ల మనకి చన్నీళ్ళు ముట్టుకోకుండా ఏ విధంగా ఉంటారో సాక్స్లు కూడా అవే విధంగా వేసుకోవాలి. ఎందుకంటే బాడీ అంతా చదవైపోతుంది అనమాట. అందువల్ల మనము కాళ్ళకు సాక్స్లు వేసుకుంటే అది మనకి చాలా మంచిది. ఓకేనా? ఇది అండి ఇవాల్టి వీడియో. ఈ డెలివరీ తర్వాత ఇలాంటి పనులు చేయకూడదు అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఇక సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ వీడియోస్ అయితే ఫాలో అవ్వండి.